హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్లో పార్ట్ 1 మెంటల్ ఎబిలిటీలో భాగంగా మనం 21వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ఇప్పుడు చూద్దాం. 21 నుంచి 30 వరకు ఒక డైరెక్షన్స్ ఇచ్చున్నారు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇన్ ఈచ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ 4 ఆల్టర్నేటివ్స్ ఫిగర్స్ మార్క్డ్ 1, 2, 3 and 4, 3 are same in a certain manner. However, one figure is not like the other 3. Choose the figure which is different from the rest. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ 1, 2, 3, 4 అని 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. అయితే అందులో ఒకటి మాత్రం వేరుగా ఉంటుంది, మిగిలిన 3 ఒకే విధంగా ఏదో ఒక ప్రాపర్టీని ఆధారం చేసుకొని లేదా ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో మనం ఒక 90 డిగ్రీస్లో రొటేట్ చేసినప్పుడు ఏ విధంగా మారుతాయి అనే ఒక చిన్న చిన్న లాజిక్ని ఆధారంగా చేసుకొని ఈ క్వశ్చన్లు అనేటివి ఉంటాయి. సో ముందు 21st క్వశ్చన్ ఒకసారి చూడండి. 1, 2, 3, 4 ఆప్షన్స్లోనూ ఇక్కడ మనకు 5 భుజాలు, 4 భుజాలు, లోపల 6 భుజాలు ఇచ్చున్నాయి. 5 భుజాలు, 4 భుజాలతో 3 భుజాలతో ఉన్న పటాలు ఇక్కడ ఇచ్చున్నాయి. 3 భుజాలు, 4 భుజాలు, లోపలికి 5 భుజాలతో ఇచ్చున్నారు. ఇక్కడ 6, 5, 4 భుజాలతో ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక వరుస క్రమం లేనిది ఏది అనేది మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం ఆన్సర్ గుర్తించవచ్చు. ఇక్కడ మనకు 5, 4, 6 ఇది కరెక్ట్గా ఒక వరుస క్రమంలో అమర్చబడలేదు, కాబట్టి దీనికి 1 అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు. సేమ్ 22nd క్వశ్చన్ చూడండి. 22nd క్వశ్చన్ చూడండి, అన్నిటికీ సర్కిల్ ఉన్నాయి. ఇవి 2 సెమీ సర్కిల్గా విభజించేటట్టు మధ్యలో డయామీటర్ గీసినట్టుగా ఉన్నాయి. అంటే 2 సమాన భాగాలుగా విభజించున్నాయి, కానీ ఒక్క 3వ పటంలో మాత్రమే అలా విభజించి లేదు, కాబట్టి 3వ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. చతురస్రంలో 4 గుర్తులు ఇచ్చున్నాయి, ప్రతి దాంట్లోనూ ఉన్నాయి. కానీ అవి ఎలా ఉన్నాయి అంటే ఇలా ఒక చతురస్రంలో ఉన్నటువంటి 4 గుర్తుల్ని ఒక 90 డిగ్రీస్లో ఇలా టర్న్ చేసామనుకోండి. 90 డిగ్రీస్లో టర్న్ చేసినప్పుడు మనకు 2వ పటం ఏర్పడింది. మరలా ఇంకొక 90 డిగ్రీస్లో టర్న్ చేస్తే 4వ పటం ఏర్పడింది. కానీ 3వ పటం లాగా దీన్ని మనం టర్న్ చేసి చూసినప్పుడు ఇక్కడ ఇంటూ మార్క్స్ అనేటివి క్రాస్ మార్క్స్ ఎదురెదురుగా రావాలి, కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఈ ఆప్షను మనకి ఇక్కడ వేరేగా ఉంది అని సూచిస్తుంది.